బాబు ఏంది బాబు ఇదే ఏంది బాబు ఇది ఇక్కడ జీవగిరి మిస్ అని చెప్పి ఇచ్చాము మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు. మన నియోజకవర్గం మన ప్రజల ఎమ్మెల్యే గారు. వెరీ గుడ్ సార్. మీరు కూడా ఇక్కడికి వచ్చి మీ యొక్క పార్టిసిపేట్ చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అయితే ఈ నియోజకవర్గాల ప్రజల కోసం మీరేమైనా మంచి పనులు గొప్ప పనులు చేసుంటే మీ పేరు అలాగే మీ యొక్క పనుల గురించి చెప్పవలసిందిగా నేను ఖచ్చితంగా చెప్తాను. మా పియ గారు మీకు అన్నీ చెప్తారు. మనం చేసిన మంచి పనులు ప్రజలకి. ఇంటింటికి బంగారం, ఇంటింటికి 1 కేజీ బంగారం, కేజీ బంగారం సార్ ఇచ్చారు. అమ్మా మీ ఎవరికైనా అందిందా? అందలా మా ప్రజలకి ఎవరికి అందలేదు. ఇంకా చెప్పండి సార్. ఇంటికో సమాధి, ఇంటికో సమాధి మీకు అందరికి వచ్చినట్టేనా? మీకు రిజర్వ్ చేస్తున్నారు మన ఎమ్మెల్యే గారు. సార్ మా ఎమ్మెల్యే గారిది ఎంత జాలి దయ గుండె కలిగిన వారంటే రూపాయి కూడా తరగని పరిస్థితిలో కేజీ బియ్యాన్ని 100 రూపాయలు చేశారు. బుడబక్కల రంగారావు గారికి, బుడబక్కల రంగారావు గారికి. ఏం సార్ మళ్ళీ చెప్పండి, అర్థం కాలేదు మాకు సరిగా. సార్ బిఆర్ రాజు గారు. సార్ బిఆర్ రాజు గారు మీ సార్ పేరు, ఎమ్మెల్యే గారి పేరు. పోతే ఏంది అది ఇందాకేమన్నారు? రూపాయి చిల్లర దొరకటం లేదని సారు 100 రూపాయలు చేశారు. వెరీ గుడ్. చూడండి మీ పరిస్థితి, అందరూ 100 కాగితాలే తెస్తున్నారట నిద్రలేసి రేషన్కి పోతే. ఆడ చూస్తే రూపాయి అయిపోయా, చిల్లర లేదని 100 రూపాయలు చేశారు రేపు నుంచి. ఇంకేం చేశారు సార్? సార్ సీఎం గారు అమ్మఒడి వేశారు సార్. అమ్మలు మా ఎమ్మెల్యే గారు అవ్వఒడి, నాన్నఒడి, తాతఒడి, నాన్నఒడి, అక్కఒడి, చెల్లిఒడి, అన్నఒడి, తమ్ముడు ఒడి అన్ని చేస్తానే ఉన్నారు. బుడబక్కల రంగారావు గారికి, ఇంకేం చేస్తున్నారు? ఇంకే ఓడి వేస్తున్నారు సార్. మన సీఎం గారు సిమెంట్ రోడ్లు వేయించారు సార్. రంగారావు గారు బురద రోడ్లు వేయించారు సార్. ఏమో దెబ్బలు తగులుతాయండి సార్. పిల్లకాయలు పడి కాయాలు అవుతున్నాయి. అవును సార్. వెరీ గుడ్. అంతా మీకోసమేనమ్మా. మీరు పడితే దెబ్బ తగలకుండాలని ఎమ్మెల్యే గారి ఉద్దేశం, అంతేగాని ఇంకేం లేదు. ముసలాళ్ళకి 3000 ఇచ్చారు సార్ సీఎం గారు. మా బుడబక్కల రంగారావు గారు 300 మీకు. వెరీ గుడ్. 300 ఎందుకంటే ఖర్చు పెట్టుకుంటున్నారు సార్. బాగా దుబారా ఖర్చు అయిపోయింది, ఖర్చు అయిపోతుంది సార్. అందువల్ల పొదుపు చేయాలని 3000 300 చేస్తున్నారు. వెరీ గుడ్ అమ్మ. 300 అంట. జాగ్రత్తగా ఉండండి. ఇంకేం చేశారు సార్? సార్ నివార్ తుఫాన్ కారణంగా పెన్న నదిలో నీళ్ళు ఎక్కువైపోతా ఉన్నాయి సార్. మా బుడబక్కల రంగారావు గారు రోజు బకెట్ తీస్తానే ఉన్నారు సార్. బకెట్లు అయ్యా వస్తానే ఉన్నాయి సార్. అందుకని ఆ పెన్నలో ఉన్న రీపులు తీసి పక్కన పెట్టారు సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. దాంతో స్టోరేజ్ చేశాడు. ఇంకా నా రాబోయే రోజుల్లో ఏం చేయబోతున్నారు మీ సార్? ఒక్క మాటలో చెప్పుకోవాలంటే తన 1/2 ఎకరా పొలాన్ని మన ప్రజల కోసం త్యాగం చేశారు సార్. 1/2 ఎకరా పొలమే ఆయనకి. అదేదో ఆ జీవకరెడ్డి ఇస్తే ఆ మిగతా ఇంటిలో కప్పుకుంటాడు సార్. సరే సార్, సరే బాబు, ఖచ్చితంగా మీ బాధ మాకు తెలుస్తుంది. ఒక్కసారి చూడండి సార్. చూసావు ఆయన రాత్రుల్లో నల్లకద్దాలు పెట్టుకొచ్చాడంటే మాకు అర్థమవుతుంది. కాబట్టి ఒక్కసారి చూడండి సార్. ఆయన మీ జన్మ ధన్యమైపోతుంది సార్. మీకు మన నియోజకవర్గ ప్రజల జన్మ ధన్యం. కాబట్టి మన రంగారావు గారు ఎవరు? రంగారావు గారు. వెరీ గుడ్, వెరీ గుడ్. కాబట్టి బాబు ఒక్క నిమిషం ఆగండి అయ్యా. మీ అభిమానులు ఉన్నారు, ఒక్క నిమిషం మీరు కామ్గా ఉన్నట్లయితే. మా అయ్యగారు వస్తున్నారు. అయ్యగారు రాగానే మీరు రంగారావు గారికి మీ బుడబక్కల రంగారావు గారికి అది అర్హత అయినట్టయితే ఖచ్చితంగా
మీ అయ్యగారికే ఆ జేబు కిరీటం ఇస్తాం. అయ్యా ఒక్క నిమిషం మీరు వీరాభిమానులు నాకు అర్థమవుతుంది. ఒక్క నిమిషం సార్, స్కూల్లో ఇచ్చిన గుడ్లు తిని ఆయన కంట్లో పెంచారు సార్. ఎవరు దయ సార్ ఇది? మా పొడబక్కల రంగారావు గారు దయ సార్ ఇది. ఆ గుడ్డులో కూడా ఆయన ఉన్నాడు సార్. ఆయన ఆ గుడ్డులో కూడా ఒక 5 రూపాయలు ఇస్తే ఆయన దొరుకుతున్నాడు సార్. ఎంత సంపాదించాడో మీరు ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు సార్. మీరు ఖచ్చితంగా బాబు చాలా కష్టపడుతున్నారు మా నియోజకవర్గ ప్రజల కోసం, వాళ్ళ సుఖం కోసం. సార్ అదేదో జీవకరెడ్డి ఇస్తే వెళ్ళిపోతాం సార్. అక్కడ మోదీ గారు వీడియో కాన్ఫరెన్స్ లో ఉన్నారు సార్. మీరు అదేదో ఇస్తే వెళ్ళిపోతాం సార్. సమాధుల ఓపెనింగ్ ఏమైనా ఉందా? అన్ని ఉన్నాయి సార్. సార్ 150 బాత్రూమ్ శాంక్షన్ చేయాలి సార్. బాత్రూమ్ శంకుస్థాపన అన్ని ఉన్నాయి సార్. స్వచ్ఛ భారత్ అన్ని సార్. ఒక్క నిమిషం సార్ని ఒక్క నిమిషం కూర్చుంటే సార్ జిందాబాద్ జిందాబాద్. పొడబక్కల రంగారావు గారికి, పొడబక్కల రంగారావు గారికి, పొడబక్కల రంగారావు గారికి. అమ్మా ఒక్క నిమిషం అమ్మా బాబు, ఒక్క నిమిషం ఏనండి అయ్యా. ఇక్కడ చాలా మంది ఉన్నారు కాబట్టి పొడబక్కల రంగారావు గారికి, పొడబక్కల రంగారావు గారికి. మీరు కల్పించుకోకుంటే మేము అదుపు చేయలేము సార్. మీరు ఒకసారి కల్పించుకోండి సార్. ఆయనకి వేరే అభిమానులు ఉన్నారు సార్. తెలుస్తాం సార్. చేతికివ్వండి సార్. కొద్దిగా ఓపిక చేసుకోండి. మీ సమాధుల కార్యక్రమం కానీ మీ శంకుస్థాపన కానీ కొంచెం ఒక 2 నిమిషాలు మాకు టైం ఖచ్చితంగా కూర్చోండి. కొద్దిగా త్వరగా అయితే మేము బయలుదేరుతాం. సరే సార్. ఇంకా ఇంకో ఎన్నో శంకుస్థాపనలు ఉన్నాయి, ఎన్నో సన్మానాలు అన్ని కూర్చోం. ఒక్క రెండు ఒరే ఓబేదు చూడరా ఎంతమంది వచ్చారు సార్లు అందరూ జాగ్రత్తగా వాళ్ళకి కావాల్సిన మంచి చెడ్డ చూసుకో. లోపల అయ్యగారు వస్తూ ఉంటారా?